మరి ఈరోజు 72వ వార్డు మరి పాత గ్రామం అయినటువంటి చిన్న గంటేడ ఏదైతే ఆ సావటి ఉంది అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా సుమారు 32 లక్షలతో 32,50,000 ఖరీదు చేసేటువంటి విలువ చేసేటువంటి రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా జీవీఎంసీ నిధుల నుంచి వచ్చినటువంటిది. అయితే ఈ సందర్భం కూడా నేను అధికారులందరికీ తెలియజేసేది, ఈరోజు ఒక మహాపట్నం అయిపోయింది, కానీ పాత గ్రామాలన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక పాత గ్రామాలన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా, అక్కడ ఆ సావట్లో బాగా అభివృద్ధి చేసే విధంగా, మంచిగా ఆ గ్రామానికి ఆ రోడ్డు వెళ్ళే విధంగా మరి అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పాతవి తీసుకుంటే ఒక 10-15 గ్రామాలు వస్తాయి. చెప్పాలంటే గాజువాక అని, నాతీపాలెం అని, అక్కిడిపాలెం అని, గొంతుపాలెం అని, చిన్నగంటాడని, కర్ణవానిపాలెం అని, అలాగే గొంతువానిపాలెం అని, ఇలాగా ఇక ఈ గ్రామాలను మరి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా బాగా సంకల్పించుకున్నారు, ఇక్కడ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలనుకున్నారు. ఈరోజు అభివృద్ధి చెందింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే పాత గ్రామాలను గుర్తించుకునేటట్టుగా మరి ఆ సావట్లన్నీ కూడా డెవలప్ చేసేటట్టుగా, అవి ఎక్కడైతే చిన్న ఉండేది అందరూ కూర్చునేటువంటి వీధి, ఆ వీధి డెవలప్ చేసేటువంటి విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆ కార్యక్రమం కూడా మేమందరూ శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ రోడ్డుతో పాటు మనకి హైవేని కూడా సుమారు 11 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ఇది సర్వీస్ రోడ్స్. ఈ సర్వీస్ రోడ్స్ మొదటి విడతలో శ్రీనగర్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ లంకిలపాలెం వరకు కూడా రెండో విడతలో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా మనకి మన మున్సిపల్ మంత్రి గారు కూడా వచ్చి మొత్తం అంతా రివ్యూ చేశారు. ఏదైతే ఈ జీటీఎస్ ఉందో ఆ జీటీఎస్ని రీలొకేట్ చేయడానికి, అది 11 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఒక పెట్టుకున్నాం. అలాగే గంగవరం మెయిన్ గేట్ నుంచి ఇటు వై జంక్షన్ వరకు కూడా పూర్తి స్థాయి రోడ్ డెవలప్ చేసి, ప్లాంటేషన్ వేసి పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా దాన్ని కూడా ఒక డిపిఆర్ రెడీ చేయమన్నాం. అలాగే మనకి దయాలనగర్ కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా వైకుంఠగిరి అని చెప్పేసి అదొక దాన్ని కూడా ఒక 15 కోట్లతో డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాగే విఎంఆర్డి నిధులన్నీ కూడా నేను కొన్ని విఎంఆర్డిఏ నిధుల నుంచి ఒక 60 కోట్లతోని, జిఎంసీ నుంచి ఒక 40 కోట్లతోని మొత్తం 110 అయ్యేటట్టుగా మిస్లీనియస్ వర్క్లను కలుపుకుంటే, సో ఈ మన ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఇక్కడికి విలువ పెరిగే విధంగా సుందరీకరణం చేసే విధంగా మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన మంత్రి గారు రావడం కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మన 250 కోట్ల అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కాకుండా మనం ఇంకొక 110 కోట్లు ఈ రాబోయే 6 నెలల్లో 6 నుంచి ఒక సంవత్సరం లోపల విఎంఆర్డిఏ స్పెషల్గా ఇందులో 60% నిధులు విఎంఆర్డిఏ నుంచి పెట్టిస్తున్నామండి. అలాగే ఒక ఏసీ ఆడిటోరియం కూడా నిర్మాణం చేస్తున్నాం. దానికి కూడా కొంతమంది అసోసియేషన్ల కింద చేరి ఇబ్బంది పెడుతున్నారు. గుడా కాలనీస్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళకి హక్కు లేనప్పటికీ కూడా హక్కు ఉండే విధంగా కేసులు వేయడం, ఒక ప్రతిబంధకాల కింద తయారవుతున్నారు. కళా ప్రాంగణం కూడా గతంలో అభివృద్ధి చేయకుండా చేశారు. ఆదర్శ్ గ్రౌండ్ కూడా రాకుండా కేసు వేశారు. ఆ ఆదర్శ్ స్కూలు గొంతుపాలెం ఆదర్శ్ స్కూల్ షిఫ్ట్ చేసినప్పుడు కేసు వేశారు. సో వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది.